అప్లోడ్ అయిపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నుంచి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీయుతులు ఈ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించేదానికి సారు వేములపాటి గారికి మా తరపున ప్రత్యేకమైన ఇవాళ మనం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఒక విశేషమైన విషయం మనకు చెప్పడానికి ఇక్కడికి అందరం కూర్చున్నాం. ఈ గల్ఫ్లో యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, ఇరాన్ ప్రభుత్వము గల్ఫ్లోని చాలా దేశాల మీద దాడులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అటువంటి దాడుల్లో బహ్రెయిన్ అనే దేశం మీద కూడా ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. అటువంటి ఒక దాడిలో మన నెల్లూరుకి సంబంధించి టైటస్ నిర్మల్ ప్రసాద్ గారు నా పక్కన కూర్చోన్నారు. వారు వారి మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 25 మంది, అలాగే తెలంగాణ నుంచి ఒక 35 మంది, భారతదేశం మొత్తం మీద నుంచి కూడా ఒక 120 మంది ఒక హోటల్లో చిక్కుకోబోయారు. కరెక్ట్గా ఆ హోటల్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో క్షిపణి దాడి జరిగి 100 మంది చనిపోయారని చెప్పి వార్తలు వచ్చి వాళ్ళు చాలా కలత చెంది ఆ దేశంలో మనకు ఎవరు లేరు, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ టైటస్ నిర్మల్ ప్రసాద్ గారు నాకు పంపించడం జరిగింది. సార్, మేము ఈ విధంగా బహ్రెయిన్కి వచ్చాము, బహ్రెయిన్లో ఇరుక్కో ఉన్నాము, పలాని హోటల్లో ఉన్నాము, ఈ విధంగా ఒక క్షిపణి దాడి మాకు 2 కిలోమీటర్లనే జరిగి చాలామంది చచ్చిపోయారని చెప్పి వార్తలు ఉన్నాయి, మేము వచ్చాం, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని తెలపడం వాట్సాప్ మెసేజ్ ద్వారా. అది తెలుసుకొని కొన్ని వివరాలు అడిగి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని ఇమ్మీడియట్గా నేను ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్ చేసి దాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారికి, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ, హోమ్ మినిస్టర్ అనిత గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసి ఇమీడియట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కావడం, దాన్ని ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టంలో దీన్ని పెట్టి ఎస్కలేట్ చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోవడం. అలాగే నేను మన నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్లో మాట్లాడి, మన మస్తాన్ రావు గారితో కూడా మాట్లాడి, 2 ఎంపీలు మన నెల్లూరు జిల్లాకి ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఒక నెల్లూరు వాస్తవ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లస్ తెలంగాణ నుంచి, అదే కాకుండా మన భారతదేశం నుంచి మొత్తం మీద ఒక 120 మంది అక్కడ ఉన్నారని చెప్పడం, వారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి మేము ఫారిన్ మినిస్టర్తో మాట్లాడదాం అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో మన గల్ఫ్లో మాకు జనసేన విభాగం ఉంది. ఈ దుబాయ్లో జనసేన విభాగంలో బాగా పనిచేసే వాళ్ళు దాసరి చంద్రశేఖరు, వారి శ్రీమతి మంజుల, అలాగే ఉదయ అని ముగ్గురికి నేను కాంటాక్ట్ చేసి ఈ విధంగా బహ్రెయిన్లో మన టీము కాంటాక్ట్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా, ఇట్లా చాలామంది అక్కడ బహ్రెయిన్లో ఇరుక్కో ఉన్నారని చెప్పగానే ఒక 10 నిమిషాల్లో వాళ్ళు బహ్రెయిన్ కాంటాక్ట్ చేసి, బహ్రెయిన్ నుంచి శ్రీనివాసరావు గారని చెప్పి వారు ఇంకా కొంతమంది టీం మెంబర్లు ఇమ్మీడియట్గా నాకు ఫోన్లో కాంటాక్ట్కి వచ్చి, ఈసారి ఇది ఎక్కడున్నారు మన వాళ్ళు, మీరు మాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పి నా దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇమ్మీడియట్గా వీళ్ళని కాంటాక్ట్ చేసి ఆ రోజు నుంచి వీళ్ళకు అన్ని సౌకర్యాలు హోటల్లో ఉన్నా ఎటువంటి భయం లేకుండా వీళ్ళతో కంటిన్యూస్గా వీళ్ళని కలిసి వీళ్ళకి ధైర్యం చెప్పి, ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగుస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది,
వాళ్ళు ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని బహ్రెయిన్ నుంచి ఫ్లైట్ వీళ్ళకి అరేంజ్ చేసి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా మన సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చారు. నిజంగా కూడా నాకు ఒక రకమైన సంతోషం ఎక్కడేసిందంటే ప్రభుత్వ వైపు నిజంగా కూడా ముందర నేను సెంట్రల్ గవర్నమెంట్ మన ఫారిన్ మినిస్టర్కి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఈ ఫ్లైట్ అరేంజ్ చేయడం, అందరినీ తీసుకురావడం. అలాగే మన ముఖ్యమంత్రి గారి పేషి, ఉప ముఖ్యమంత్రి గారి పేషి వాళ్ళకు కూడా మీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే విషయం తెలవంగానే రెస్పాండ్ అయ్యి ఇది ఎక్కడ ఏంటి అని చెప్పి ఆ ఆర్టీజీఎస్ అనే దాంట్లో పెట్టించడం, దీన్ని తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా చక్కచక్క చేశారు. ప్రభుత్వ పరంగా ఇవన్నీ చేస్తుండగా మా జనసేన టీం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ జనసేన అనేది పెద్ద కుటుంబము, ప్రపంచం అంతా కూడా ఈ కుటుంబం వ్యాపించి ఎక్కడ ఏ తెలుగువారు కష్టంగా ఉన్నా, ఏ మనిషి కష్టంగా ఉన్నా మేము ఉన్నాము అని చెప్పి ముందరికి వచ్చి క్షణాల్లో ఇట్లా నేను బహ్రెయిన్లో మనోళ్ళు ఉన్నారా అంటే ఒకసారి టైం ఏంటి అని చెప్పి 10 నిమిషాలు తిరిగే లోపల బహ్రెయిన్ నుంచి ఫోన్లు రావడం, కనుక్కోవడం, వాళ్ళు పర్సనల్గా వీళ్ళందరినీ కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు వాళ్ళ బాబుగోబులు చూసుకుంటా వాళ్ళని సురక్షితంగా మళ్ళీ వెనక్కి పంపించడం, ఇవన్నీ చూసుకుంటే జనసేన పార్టీ అంతా బాధ్యతాయుతమైన పార్టీ. ఏ విధంగా మా జనసైనికులు ప్రపంచం అంతా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ విధంగా ఆదర్శంగా చేస్తున్నారు అని చెప్పి చాలా నాకు గర్వంగా ఉంది. ఇవాళ ఈ విషయం చెప్పడానికే మీ ముందరికి వచ్చాను. దట్ మన నెల్లూరు వాస్తవ్యులు నిర్మల్ ప్రసాద్ గారు ఇవాళ సురక్షితంగా మళ్ళీ మా నెల్లూరుకు వచ్చి చాలా ఆనందకరమైన విషయం. ఇది ఇట్లా ఉండగా జిల్లాలో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అవుతున్నది. ఇప్పటికీ నెల్లూరు ఉమ్మడి జిల్లా ఏదైతే 10 నియోజకవర్గాలు ఉన్నాయో 50,000 దాటాం మేము. పోయిన సంవత్సరం 37,000 2024లో 37,000 సభ్యత్వాలు చేస్తే ఇప్పటికి మేము 50,000 దాటాం. రేపు 17వ తేదీ అయ్యేసరికి 1,00,000 సభ్యత్వాలు మిషన్ 1 lakh అని దీని మీద పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కూడా 1,00,000కి ఎంత దగ్గరికి అయితే దగ్గరికి తీసుకుపోతాం. జిల్లాలో సభ్యత్వ కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నది. ప్రజలు చాలా ఎన్ని దగ్గరలు పోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మంత్రిత్వంలో ఏదైతే పంచాయతీరాజ్ అయితే ఏమి, ఈ రోడ్ అండ్ వాటర్ అయితే ఏమి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఏమి, ఆయన చేసే పనితీరుని ఆకర్షితులై పల్లెల్లో కూడా ఎస్పెషలీ పంచాయతీరాజ్ గురించి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన తెచ్చిన మార్పుల గురించి వాళ్ళే మనకు చెప్తా, మా పల్లెలో ఇటు జరిగింది, పల్లెలో ఇటు జరిగిందని వాళ్ళే కథలు వినిపిస్తా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా కూడా మన జిల్లాలో సభ్యత్వాలు జోరుగా ఈ 17వ తేదీ ఎండ్ అయ్యేసరికి మనం దాదాపు 1,00,000 టార్గెట్తో ముందరికి పోతున్నాం. ఆ విధంగా చేస్తామని మీకు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్. నేను సర్వోదయ కళాశాల మాజీ ప్రిన్సిపాల్. దాదాపుగా 35 సంవత్సరాలు ఇంగ్లీష్ బోధించి ప్రిన్సిపాల్ అయి రిటైర్ అయినాను. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. కష్టములో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని చాలా స్పష్టంగా ఆ యొక్క సామెత చెప్తుంది. అది నా యొక్క జీవితంలో నెరవేరింది. ఏ రీతిగా అంటే ఈ యొక్క సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మేము బహ్రెయిన్ దేశానికి ఒక కాన్ఫరెన్స్ నిమిత్తమై వెళ్ళాం. 24వ తేదీ ఫిబ్రవరి. ఒక 3 రోజులు కాన్ఫరెన్స్ అయిన తర్వాత 28వ తారీఖు శనివారం మేము కలిసి ఎయిర్పోర్ట్లోకి వచ్చాం. ఎయిర్పోర్ట్లోకి వస్తానే భయంకరమైన శబ్దాలు గాలిలో కనబడుతున్నాయి. భయంకరమైన బాంబులు, శబ్దంతో కూడిన భయాన్నిచ్చే బాంబులు మా ఎదురుగానే పడినాయి. కొన్ని అయితే మా ఎయిర్పోర్ట్కి ప్రక్కనే పడినాయి. అది మా మీద పడుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అందరూ బయటికి వెళ్ళిపోమన్నారు. బయటికి వచ్చేసాము. వచ్చినా కానీ ఆ బాంబులు, వర్షము కురుస్తూనే ఉంది. భయంకరంగా ఉంది వాతావరణం. ఎక్కడ చనిపోతామా అనుకున్నాం. వెంటనే అక్కడ ఉండేవాళ్ళు, లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మమ్మల్ని ఒక మంచి అపార్ట్మెంట్లోకి, సేఫ్గా ఉండే అపార్ట్మెంట్లోకి తీసుకుని వచ్చారు. మేము దాదాపుగా ఒక 60 మంది
ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నాం. ఒకరోజు ఉన్నాం, రెండో రోజు భయంకరంగా ఉంది, వాతావరణం ఇంకా ఎక్కువైపోతూ ఉంది. వెంటనే నాకు మనసులో వచ్చిన వారు ఎవరంటే గౌరవనీయులు, పూజనీయులు, ప్రజాసేవకుడు, మరి మనకందరికీ ఎప్పుడు కూడా అండగా ఉండే ఒక వ్యక్తి గౌరవనీయులు అజయ్ వేములపాటి వారు. వారు వెంటనే నాకు మైండ్లో వచ్చారు. ఎందుకు వచ్చారో నాకే తెలియదు. వెంటనే నేను మెసేజ్ పెట్టాను, ఈ మాదిరిగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్, మీరే రకంగానైనా మాకు సహాయం చేయాలి అని మొట్టమొదటిగా వారికి మెసేజ్ పెట్టాను. తర్వాత మరి కిషోర్ కూడా నేను మాట్లాడడం జరిగింది. కిషోర్ నాకు స్టూడెంటు కాబట్టి ఆ యొక్క సంబంధంతో కిషోర్తో కూడా నేను మాట్లాడిన తర్వాత ఒక 2-3 గంటల్లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీనివాసరావు గారని అక్కడ బహ్రెయిన్లో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన. వెంటనే నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి, నేను వస్తున్నానని చెప్పి ఆయన ఒక టీంతో మా దగ్గరికి రావడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అది ఇనిషియేషన్. సార్ ఇక్కడి నుంచి ఫోన్ చేయడము, అక్కడి నుంచి మనుషులు వెంటనే రావడము వెంటనే జరిగింది. అంటే అంత ధైర్యము, అంత గౌరవము వారికి కూడా అక్కడ ఉందనే విషయాన్ని నేను గమనించాను. ఇంకొక ప్రశ్న నాకేమేసిందంటే బహ్రెయిన్లో జనసేన పార్టీ ఉందా అనే ఒక ప్రశ్న నాకు వచ్చింది. ఎందుకంటే ఇది ఏపీలోనే ఉండదేమో అనుకున్నాను. కానీ ఈ బహ్రెయిన్ దేశంలో కూడా ఈ జనసేన పార్టీ మంచి కార్యాలు చేస్తుందనే విషయాన్ని నేను గుర్తించాను. ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీ వాళ్ళు మరి NRTS అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్న చాలామంది, రఘునాథ్ బాబు గారు ఆయన చాలా ఎక్కువగా ఇనిషియేట్ చేశాడు, సతీష్ గారు, వీరందరూ కూడా మా దగ్గరికి ప్రతిరోజు వచ్చేవారు. ఒక ప్రక్కన బాంబులు పడుతూ ఉన్నాయి, ఇంకొక ప్రక్కన వర్షం వస్తూ ఉంది. గొడుగులు వేసుకొని వారు మా దగ్గరకు వచ్చి మా యొక్క వెల్ఫేర్నంతా వాళ్ళు చూస్తూ వచ్చారు. చాలా ఆశ్చర్యం వేసింది. మరి చివరికి వారు ఇండియన్ ఎంబసీకి వెళ్ళారు, మా డీటెయిల్స్ తీసుకొని. గల్ఫ్ ఎయిర్వేస్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి వారితో డిస్కస్ చేసి వీరిని ఎట్టైనా పంపించాలా అనేది వారి యొక్క దృక్పథం. దాంతో వారు చాలా కష్టపడ్డారు. వారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిని. ఒక లెసన్ నేను నేర్చుకున్నాను ఇక్కడ, ఒక పాఠం ఏంటంటే హైందవ సహోదరులు క్రిస్టియన్ పాస్టర్స్కి సహాయం చేశారు. దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, దిస్ ఈజ్ ఆసమ్. హిందూ ఫ్రెండ్స్ హెల్ప్డ్ క్రిస్టియన్స్. అంటే నేనేం అర్థం చేసుకున్నానంటే ఒక మనిషిలో ప్రేమ అనేది ఉంటే మతము అడ్డం రాదు, కులము అడ్డం రాదు. అంత ప్రేమగా మమ్మల్ని చూశారు వాళ్ళు. ప్రతిరోజు కూడా చూడటమే వాళ్ళు. ఉదయం వస్తారు, సాయంకాలం వస్తారు. వారి వల్ల మాకు ధైర్యం కూడా వచ్చింది. అసలు మేము బతకమో అనే ఆ మైండ్తో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. దేశం కానీ దేశం అది ఎవరు మాకు తెలియదు. వారందరూ వచ్చి ఆ రీతిగా మాకు మేలు చేశారు, సహాయం చేశారు. అక్కడుండే లోకల్ చర్చెస్ కూడా, అక్కడుండే లోకల్ ఫ్రెండ్స్ కూడా మాకు మంచిగా ఆహారం పెట్టారు, మెడిసిన్ ఇచ్చారు. వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. ఈ రీతిగా మరి ఈ యొక్క సంస్థ వారు, మరి జనసేన పార్టీ వారు మాకు చేసిన మేలుల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మరి సార్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నా లైఫ్ లాంగ్గా నా బిడ్డలకందరికీ నేను చెప్తూనే ఉన్నాను, వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తూనే ఉన్నాను. దీనికి మేము ఇక్కడికి వచ్చేదానికి, ఇండియా దేశానికి వచ్చేదానికి ముఖ్యమైన కారకులు మరి అజయ్ వేములపాటి గారు. వారికి మా అందరి తరపున మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే ఐక్యతతో మనం ముందుకి సాగి వెళ్దాం. మరి జనసేన ఆ యొక్క పార్టీని ఇంకా నేను ఎక్కువగా సపోర్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే
మేలు చేసే పార్టీని పైకి తీసుకురావడము మంచిది. నాకు మేలు జరిగింది ఆ పార్టీ వల్ల, నేను ఇంకా ఎక్కువ చేస్తాను ఆ పార్టీకి అని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి